మీకు మాట చెబుతాను, బాగా గుర్తుంచుకోండి. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఒకటి తలిస్తే ఇంకొక రకమైనటువంటి పరిస్థితుల మధ్య మనము సతమతం అవుతున్నప్పుడు ఈ మాట బాగా ఉపకరిస్తుంది. ఏంటంటే మన లోపల ఉన్నటువంటి తెలివితేటలు కావచ్చు, లేదంటే ఓపిక, సహనం లాంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు కావచ్చు, అందరికన్నా ప్రత్యేకంగా ఆలోచించేటువంటి గుణం కావచ్చు మీలో ఉన్నాయనుకోండి. అవి బహిర్గతం అయ్యేటువంటి సందర్భాలు ఏంటో తెలుసా? మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరగడం, మనకు ఒకలాంటి అనుభవాలు ఉంటాయని మనం అనుకుంటే అక్కడ ఇంకోలాంటి అనుభవాలు ఏర్పడటం, అవతలి వాళ్ళు మన గురించి చాలా మంచిగా స్పందిస్తారు అని చెప్పి మనం అనుకుంటే వాళ్ళు ఇంకోలాగా స్పందించటం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టే మీ లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం కావచ్చు, గుర్తింపు కావచ్చు బహిర్గతం అవుతాయి. వాటి ద్వారానే మీకు గౌరవం అనేది లభిస్తుంది. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు, అందరు మనతో బాగా ఉన్నప్పుడు, అన్నీ అనుకునేవి అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు ఎవరైనా సరదాగా, సంతోషంగా, ప్రశాంతంగా వ్యవహరించగలుగుతారు. కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగినప్పుడు, ఒకలా గౌరవం దొరుకుతుంది అనుకున్నప్పుడు అక్కడ గౌరవం దక్కనప్పుడు, వీళ్ళు మన గురించి ఇలాగే స్పందిస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు అలా కాకుండా మరోలాగా స్పందించినప్పుడు, మనకు విరుద్ధమైనటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు, తొందరపాటుగా వ్యవహరించాల్సినటువంటి క్షణాలు ఏర్పడినప్పుడు మనం ఎంత శాంతంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత సుబుద్ధితో ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మీ లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, మీ యొక్క గొప్పతనము బహిర్గతం అవుతాయి. ఇదిగో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఏర్చి కూర్చి నిర్ణయాలు తీసుకోవాలి. అంతే కదా, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఎవరమైనా బాగానే ఉంటాము. కానీ కోపంలోనో, ఆవేశంలోనో మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతున్నటువంటి క్షణంలోనో సరిగ్గా ఆలోచించగలిగి, సరిగ్గా వ్యవహరించగలిగినటువంటి వ్యక్తులే కదా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. అందుకే ఈ మాట గుర్తుపెట్టుకొని మీరు అనుకున్నవి కాకుండా వేరొకటిగా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏమాత్రం కూడా తొందరపడకుండా సాఫీగా జరిగిపోతున్నటువంటి జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో అంతే ప్రశాంతంగా ఉండటం, అంతే పద్ధతిగా ఆలోచించటం, అంతే గౌరవాన్ని ఇతరులకు ఇవ్వడం అనేది ముఖ్యమైనటువంటి విషయం అని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మీ లోపల ఉన్నటువంటి బలాలు బహిర్గతం అవుతాయి. మీరు సాధారణమైనటువంటి వ్యక్తి కాదని, గొప్ప లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి అని నిరూపితమవుతారు. సామాన్యంగా అన్ని పరిస్థితులు సరిగ్గా నడుస్తున్నప్పుడు ఎవరైనా బాగానే ప్రవర్తించగలుగుతారు. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు కూడా సమన్వయపరచుకొని మీ లోపల ఉన్నటువంటి శక్తిని, ధైర్యాన్ని కూడగట్టుకొని సరిగ్గా వ్యవహరించగలిగితే అదే కదా అసలైనటువంటి నేర్పు, సరైనటువంటి ప్రవర్తన విధానం. ఈ మాటని గుర్తుపెట్టుకొని ఎలాంటి అనివార్య పరిస్థితుల మధ్య మీరు ఇరుక్కుపోయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తూ మీదంటూ ప్రత్యేకమైనటువంటి శైలితో సాగండి. ఖచ్చితంగా మీరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, ప్రత్యేకమైనటువంటి వర్గంలో చేరిపోతారు.